హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను చికెన్ సమోసా ఎలా చేయాలి చూపిస్తా. 1 కప్పు మైదా, 1 కప్పు ఆటా తీసుకున్నా. దాంట్లో కొంచెం సాల్ట్, పింక్ సాల్ట్ వేసాం, కొంచెం గీ వేసాం. చపాతీ మనం ఎలా చేసుకుంటామో అలా కలిపేసి ½ అన్ అవర్ అలాగే పెట్టేయాలి పక్కన. గట్టిగా రాకూడదు. చపాతీ పిండి మనం చేస్తాం కదా, ముద్దలా అలా చేయాలి. చికెన్ మ్యాగ్నేట్ కోసము 2 స్పూన్స్ కార్న్ పౌడరు, 2 స్పూన్స్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కొరియాండర్ పౌడరు, కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ చికెన్ మసాలా, లెమన్ ఇక్కడ నేను 1 తీసుకున్నా. మీకు వద్దనుకుంటే హాఫ్ వేసి 1 ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్ వద్దనుకొని చేసా. పక్కన కడిగి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు దాంట్లో వేసి అంతా ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ½ అన్ అవర్. ½ అన్ అవర్ తర్వాత మ్యాగ్నేట్ చేసిన ఈ చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం నేను ఆయిల్ సిమ్లో పెట్టా, ఎక్కువ కాకూడదు. కొంచెం వేడి అయిన తర్వాత ఈ చికెన్ అంతా దీంట్లో వేసేసి ఆయిల్లో 1 మినిట్ ఆ 2 మినిట్స్ లోపల అయిపోతుంది. వేసి తీసేయాలి అంతా. ఈ పీసెస్ ఇలా వద్దు అనుకుంటే మనం చికెన్ కీమా వేసుకోవచ్చు డైరెక్ట్గా. నేను అలా వద్దు అనుకొని ఇలా చేద్దామని చేస్తున్నా. ఈ పీసెస్ అంతా చిన్న చిన్నగా కట్ చేసేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడి అయ్యాక దాంట్లో ఆనియన్ వేసి లో ఫ్లేమ్లో 2 సెకండ్స్ అలాగే ఉండాలి. తర్వాత పచ్చిమిర్చి 2 సన్నగా కట్ తరుక్కోవాలి. కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర అందరు లాస్ట్లో వేస్తారు, నేను ఇప్పుడే వేసేసా. తర్వాత సాల్ట్ కొంచెం వేయాలి. కారం 1 స్పూను, కొరియాండర్ పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, చికెన్ మసాలా 2 స్పూన్లు అన్నీ వేసి లో ఫ్లేమ్లో 2 సెకండ్స్ 3 సెకండ్స్ అలా కలబెట్టి తర్వాత చికెన్ మనం సన్న పీసులు చేసాం కదా, ఆ పీసెస్ దాంట్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కలబెట్టేసి ఆఫ్ చేయాలి. పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఇప్పుడు చపాతీలాగా దుద్దుకుంటున్నా. మనం చపాతీ పెద్ద పిండి తీసుకుంటాం కదా, అట్లా లేకుండా చిన్న సైజులో తీసుకోవాలి. దుద్దడం పల్చగా దుద్దాలి, మరీ పల్చగా కాదు, పెద్దగా దుద్దాలి. సమోసాకి ఇప్పుడు కట్ చేస్తున్నా. 1 చపాతీకి 3 సమోసాస్ వస్తాయి. ఇప్పుడు హాఫ్కి ఇలా మర్చాలి. కార్నర్లో మైదా వాటర్లో వేసిన దాన్ని అప్లై చేసి తర్వాత ఇలా చేసి ఫ్రై చేసిన చికెన్ని దీంట్లో పెట్టాలి. పెట్టి పైన అంతా వాటర్లో వేసిన మైదాతో అప్లై చేసి దాన్ని అలా క్లోజ్ చేయాలి. అంతే. ఇంక దీనికి కూడా అలాగే పోయాలి. తర్వాత ఇది క్లోజ్ చేయాలి. ఇలా అన్ని సమోసాలు చేసుకున్న తర్వాత ఆయిల్లో వేయాలి. ఆయిల్ ఎక్కువ వేడి ఎక్కకూడదు. ఇంతే, సింపుల్ ప్రాసెస్. ఇదే విధంగా మనము సమోసా కాకుండా పరోటాలో కానీ చపాతీలో కానీ మనం చేసుకున్న చికెన్వి పెట్టి రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమోసా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.